ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ వాటి నిర్వహణ తీరును కట్టడి చేయాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. ఇది కూడా ఒక మంచి వార్త, దీనిపైన చర్చిద్దాం. ఎందుకంటే ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజు కట్టడి చేయాలంటే ఇది చాలా కష్టంతో కూడుకున్నది. ఎందుకనంటే రేపు మళ్ళీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే సీఎం రేవంత్ను కలవడం, ఆ యొక్క అంటే ఈ ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన దానికి సంఘం ఉంటుంది. ఆ సంఘం నాయకులు కొందరు ఎమ్మెల్యేలు ఉండొచ్చు, కొంతమంది ఎంపీలు ఉండొచ్చు, కొంతమంది ఎమ్మెల్సీలు ఉండొచ్చు, కొంతమంది ఇంకా వివిధ హోదాలో ఉండవచ్చు. వీళ్ళంతా ఏం చేస్తారంటే కొన్ని వందల మంది కలిసి పలానా మంత్రినో ఎమ్మెల్యేనో పట్టుకొని పోయి మళ్ళీ యొక్క నిర్ణయాలకు అడ్డు తగిలినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకనంటే విద్య వైద్యం కోసమే సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఖర్చు పెడతా అంటారు. పలానా ఒక ఉద్యోగికి 20,000 జీతం వస్తే అందులో పిల్లల ఫీజు కోసమే సంవత్సరానికి 1,00,000 నుంచి 2 లక్షలు ఖర్చు పెట్టే సందర్భాలు ఉంటాయి. అదేవిధంగా ఆరోగ్యానికి కూడా 30,000 నుంచి 50,000 ఖర్చు పెట్టే సందర్భాలు మనం సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎందుకు ఆర్థికంగా పురోగతికి ముందుకు పోరంటే ఈ 2 కారణాలతోనే విద్య వైద్యం ఇంకా హెల్త్ ఎడ్యుకేషన్ ఇవన్నిటితోటే ఇబ్బంది ముడిపడి ఉంటుంది. కాబట్టి వీటికి ఎక్కువ ఖర్చు పెడతారు. సో ప్రైవేటు విద్యా సంస్థల్లో కొంత ఫీజు కట్టడి చేసినట్టయితే మీకు సంవత్సరానికి 10 కోట్లు లాభం వచ్చే కాడ 2 కోట్లు 3 కోట్లు లాభం తీసుకోండి. మరి విద్యని వ్యాపారం చేయకండి. ఒకప్పుడు ఏంటంటే ఏదైనా దోచుకొని పోవచ్చు, కానీ మనకున్న నాలెడ్జ్ను మనం ఇంకోలకు విద్యను అందిస్తే దాన్ని దోచుకొని పోరు. దొంగలు ఏదైనా దోచుకోపోతారు కానీ విద్యను దోచుకోపోరు. అంటే మరి ఇప్పుడు నిజంగా కార్పొరేట్ విద్యా సంస్థలే దోపిడీ చేస్తున్న దొంగలుగా తయారయ్యారు. ఎందుకనంటే సమాజంలో పలువురు బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసే నేను చెప్తున్నా తప్ప నేను ఈ ప్రైవేటు విద్యా సంస్థలపై బురద జల్లాలనే ఉద్దేశం మాకు లేదు. ఎవరైనా అలా వ్యాపారం చేసే వాళ్ళకు మాత్రమే ఈ మాటలు తలుగుతాయి తప్ప నిజంగా వందలాది మంది పిల్లలకు ఉచితంగా విద్య చెప్పే వాళ్ళు ఉంటారు. కరోనా టైంలో ఫీజులు తీసుకోకుండా కూడా ఎక్స్క్యూజ్ చేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది నిరుపేదల పిల్లలకు వాళ్ళ దగ్గర పనిచేసే పిల్లలకు కూడా ఉచితంగా విద్యను అందిస్తారు. అట్లాంటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. అట్లాంటి వాళ్ళు విద్యా వ్యాపారం చేస్తున్నారని మేము అనడం లేదు, కానీ నిజంగా కోట్లాది కోట్లు వందలాది కోట్లు సంపాదించుకునే వాళ్ళు కొంత ఆలోచించాలి. ప్రభుత్వం వాళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఇకనైనా కొంత ఫీజులపైన ప్రభుత్వం కూడా నియంత్రణ చేయాలి. ఎలక్షన్ వాళ్ళు ఫండ్ ఇస్తారుగా అని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు సార్. సపోర్ట్ చేసినట్లయితే గత ప్రభుత్వానికి మీకు తేడా కూడా ఉండదు.